హాయ్ ఫ్రెండ్స్, యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టిచ్చింగ్ అడ్డా. ఈరోజు మనము బ్లౌజ్ కటింగ్ అనేది బ్యాక్ పార్ట్, ఓన్లీ బ్యాక్ పార్ట్ ఈ వీడియోలో చెప్తున్నాను. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చెప్తాను. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఈవెన్గా కట్ చేసేసుకోవాలి. ఓపెన్స్ రెండు ఎప్పుడు మనకి ఆపోజిట్స్ వైపు ఉండాలి, క్లోజ్డ్ ఎప్పుడు మన వైపు ఉండాలి. ఓకేనా? ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఒక పావించు అంటే కింద ఖర్చు కోసం ఒక పావించు అనేది మార్జిన్ వేసేసుకోవాలి. అంటే కింద ఖర్చు వేస్తాం కదా మనం బెల్ట్ షేప్ లాగా నడుము పట్టికి, దానికోసం ఒక పావించు కుట్టడానికి అనేది వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ ఎంతో చూసుకోవాలి. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. ఎప్పుడు కుట్టిన తర్వాత 14 ఇంచెస్ మనకి లెంత్ అనేది ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. అదే లెంత్ 14 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుంటే మనకి ఈవెన్గా వస్తుంది. అంటే క్రాస్గా రాకుండా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకుంటే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ కింద ఖర్చు కోసం పావించేసుకున్నాం కదా, అలానే పై వైపు కూడా ఖర్చు కోసం ఒక పావించ్ అనేది మార్జిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లెంత్ అయిపోయింది, ఖర్చు కోసం పావు ఇంచు కూడా మెజర్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి నడుము లూజ్ అనేది మెజర్ చేసుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత, ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది 34 ఇంచులు. అంటే 34లో 4వ భాగం ఎంత వస్తుందో మనం చూసుకోవాలి. మనకి 34లో 4వ భాగం ఎంత వస్తుందో చూసుకోవాలి అంటే మనం టేప్ని ఇలా 34కి హాఫ్గా ఫోల్డ్ చేసి కూడా చూసుకోవచ్చు. 34కి హాఫ్గా ఫోల్డ్ చేస్తే 2 భాగాలు అవుతుంది. అంటే నడుము లూజ్ వచ్చేసి మొత్తం చుట్టూ కలిపి 34 ఇంచులు. ఇక్కడ 34ని హాఫ్గా చేస్తే 17 ఇంచులు వచ్చింది. ఆ 17 ఇంచుల్ని మళ్ళీ హాఫ్గా చేస్తే 8.5 వస్తుంది. అదే 8.5 అనేది మనం ఇక్కడ మార్క్ వేసేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత మనకి వెనకాల బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 8.5 నుంచి మనము ఒక 1 ఇంచ్ డాట్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసింది, తర్వాత లెంత్ వచ్చేసింది. ఇప్పుడు మనం షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ కోసం నేను ఎంత మెజర్ చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో ఒక చార్ట్ చెప్పాను. ఆ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి నడుము లూజ్ని బట్టి షోల్డర్, ఫుల్ షోల్డర్, నెక్, ఇంకా హాఫ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఇంకా చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది ఈ ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము చూద్దాం. 34 సైజ్ వచ్చేసి మనం నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ 5.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసేసుకుందాం. ఇలా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్కి వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది చార్ట్లో ఉంటుంది, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. నెక్స్ట్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఓకే, ఇప్పుడు మనం చంక డౌన్ కోసం 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము. అదే 6 ఇంచెస్ ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇటువైపు కూడా డ్రా చేసేసుకున్నాక ఇప్పుడు మనకి నడుము లూజ్ అనేది వచ్చేసింది, కానీ చెస్ట్ లూజ్ ఎంతనో తెలియదు కదా. ఇప్పుడు నడుము లూజ్ బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ ఎలా మెజర్ చేసుకోవాలి అంటే మనకి నడుము లూజ్లో 4వ వంతు ఎంత వచ్చిందో దానికి 1.5 అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే పెద్ద సైజ్ బ్లౌజెస్కి 1.5 యాడ్ చేసుకోవాలి. అంటే 30 నడుము లూజ్కు 30 కన్నా ఎబోవ్ ఉన్న వాళ్ళకి, 30 కన్నా పెద్ద సైజ్ ఉన్న వాళ్ళకి పెద్ద బ్లౌజెస్ అని ఒక టిప్. 30 కన్నా చిన్న నడుము సైజ్ 30 కన్నా చిన్నగా ఉంటే అది చిన్న సైజ్ బ్లౌజ్. సో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు ఉంది కాబట్టి దానికి 1.5 అనేది యాడ్ చేసుకోవాలి. అదే 30 కన్నా తక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ 28 నడుము లూజ్ ఉందనుకోండి, దానికి 4వ వంతు అంటే నడుము లూజ్లో 4వ వంతుకి 1 ఇంచే యాడ్ చేసుకోవాలి. అందుకని
ఇప్పుడు మనకి ఇక్కడ 34 ఇంచెస్ వచ్చింది, అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక మనకి ఎంత వచ్చింది, 9.35 వచ్చింది. అదే 9.35 ఇక్కడ మెజర్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక డౌన్లో రౌండ్గా మార్జిన్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా 30 కన్నా ఎక్కువ సైజు ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అదే 30 కన్నా తక్కువ అంటే చిన్న సైజ్ బ్లౌజ్లకి 1.5 యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకొని ఒక డాట్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నడుములు 34 కాబట్టి నేను పెద్ద సైజ్ కాబట్టి 1.5 ఇంచ్కి మార్జిన్ వేసేసుకున్నాను. ఇలా మార్జిన్ వేసేసుకొని ఇలా ఈ కర్వ్ స్కేల్ షేప్తో మనం ఇలా రౌండ్గా డ్రా చేసేసుకుంటే మనకి చంక డౌన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో ఇదే చంక రౌండ్ అనేది కూడా అంతే రావాలి. ఇప్పుడు మనకి నడుము లూజ్ ఎంత, ఇక్కడ 8.5 వచ్చింది. అదే చంక డౌన్ కూడా 8.5 రావాలి. అది ఎలానో ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి. ఇక్కడ మనము 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, అక్కడ వదిలేసి దాని కింది నుంచి ఇలా చూసుకోండి. ఇలా మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 8.5 రావాలి. ఇక్కడ వీడియోలో చూడండి, నాకు కరెక్ట్గా 8.5 వచ్చింది. అలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. ఇంకా కటింగ్ నడుములు ఎంతైతే వస్తుందో చంక డౌన్ కూడా అంతే రావాలి. ఓకేనా? ఇప్పుడు మనకి నడుము లూజ్ అయిపోయింది, చెస్ట్ లూజ్ మార్జిన్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్ అనేది మార్క్ చేసుకున్నాం. నెక్ దగ్గర మనము 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, షోల్డర్ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాం. టోటల్ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం నెక్ డీప్ ఎంత తీసుకోవాలి అంటే మన ఇష్టం, 9 or 10, 11 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 10 నెక్ డీప్ అనేది తీసుకుంటున్నాను. మనకి పైన 2.5 షోల్డర్ దగ్గర తీసుకున్నాం కదా నెక్, ఇక్కడ కింద వచ్చేసి అంటే 10 దగ్గర మార్జిన్ చేసుకున్నాం కదా నెక్ డీప్, అక్కడ మనం 3 ఇంచెస్ అనేది మార్జిన్ వేసుకోవాలి. ఇలా మార్జిన్ వేసేసుకుంటే కింద వచ్చేసి మనకి 3 ఇంచెస్ వస్తుంది, పైన నెక్ దగ్గర వచ్చేసి 2.5 వస్తుంది. ఇప్పుడు మనం వచ్చిన బాక్స్లో మనము ఏ షేప్ అయినా డ్రా చేసేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నాను. కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇలా రౌండ్గా ఇలా పెట్టేసి ఇలా రౌండ్గా మార్జిన్ వేసేసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు రౌండ్ షేప్ వచ్చింది కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం అవుట్ లైన్ అనేది కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ చేసేసుకున్నాక ఇక్కడ అన్ని మార్జిన్స్ దగ్గర మనం టక్స్ అనేది పెట్టుకుందాం. ఎందుకంటే తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు మార్కింగ్ చేసేసి 2 days తర్వాత కుట్టామనుకోండి, ఆ మార్జిన్ అనేది మార్క్ అని పోతుంది కదా, అందుకని ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఇంకా ఈజీగా అర్థమవుతుంది కూడా. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇలా బ్యాక్ డాట్స్ మనం 8.5 వచ్చింది కదా, అక్కడ హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అది కాకుండా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసేసి అక్కడ ఒక టక్స్ పెట్టుకొని ఇప్పుడు డాట్ లెంత్ ఎంతో మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకొని దానికి డాట్ అనేది 4 ఇంచెస్ తీసుకోవాలి. ఏ సైజ్ వాళ్ళకైనా 4 ఇంచెస్, కింది నుంచి 4 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్, అటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ అనేది మార్జిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము మార్కర్ వీల్తో ఇలా అది మార్క్ చేసేసుకుంటే మనకి కింది వైపు కూడా అచ్చు అనేది పడిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం కూడా ఇలా మార్క్ వేసేసుకోవాలి. మార్క్ వేసుకుంటే మనకి కింది సైడ్ అనేది ఈజీగా కరెక్ట్గా మార్క్ అయిపోతుంది. మనం లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు.
నేనైతే ఇలా ఎప్పటికప్పుడు 4 సైడ్స్ అనేది మార్జిన్ వేసేసుకుంటాను. కుట్టేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. మళ్ళీ టేప్ తీసుకొని మెజర్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను ఇప్పుడే ఇలాగే మార్జిన్ చేసేసుకుంటే నాకు ఈ ప్రాసెస్ అనేది నాకు ఈజీగా అనిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే మీకు కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? ఇదండి బ్యాక్ పార్ట్ కటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.